కడప జిల్లా గోపవరం మండలం బద్వేల్ పట్టణంలో గల ఫాతిమా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఈరోజు మచ్ స్పీడ్ ఐఐటి విభాగం నందు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపవరం మండలం ఎంఈఓ చెన్నయ్య, ఫాదర్ ఆరోగ్యరాజ్, ఫాతిమా ఆంగ్ల మాధ్యమ పాఠశాల హెడ్ మాస్టర్ జ్యోతిషా సిస్టర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాంప్రదాయ వంటకాలతో, ఆరోగ్యకరమైన వంటకాలతో అందరినీ అబూరపరిచే వంటకాలు తయారు చేసిన విద్యార్థులను ఎంఈఓ చెన్నయ్య, ఫాదర్ ఆరోగ్యరాజు, సిస్టర్ జ్యోతిషా మరియు ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ కు అలవాటు పడే విద్యార్థుల బృందానికి సాంప్రదాయ ఆరోగ్యకరమైన వంటలు యొక్క గొప్పతనాన్ని తెలియజేశారని తెలిపారు. చెప్పేది లేదా వాటి గురించి? అప్పటికల్లా వెళ్ళిపోతుంది. ఎంఈఓ కూడా వెళ్ళిపోతుంది. చిన్నడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయరా? ఏంటది? Don't use your hands. Only food master may use your hands. And never use face. And never use face. Food master may use your hands. సార్ పెట్టండి. ఎంఈఓ సార్ దాని గురించి అడగండి సార్. పిల్లల్ని ఏమని చెప్తారేమో. పిల్లల్ని ఓపెన్ చేసి చేసుకోండి. అందరికీ నమస్కారం. మంచి ఆరోగ్యం, మంచి అలవాట్లు కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఫుడ్ ఫియస్టా హెల్దీ హ్యాబిట్ ఫార్మేషన్ 2025లో భాగంగా మ్యాక్స్ స్పీడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు మనం ఫుడ్ స్టాల్ నిర్వహించడం జరిగింది. ఈ ఫుడ్ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం సాంప్రదాయంగా పాత తరం ఏదైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో, సాంప్రదాయ సహజ
సిద్ధమైనటువంటి జీవన అలవాట్లలో భాగంగా మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో మిల్లెట్స్ లో ఉన్నటువంటి పోషక విలువలు కావచ్చు, ఫైబర్ కావచ్చు, అండ్ దెన్ ఐరన్, కాల్షియం, సో అన్ని న్యూట్రిషన్ బ్యాలెన్స్ గా ఉన్నటువంటి ఫుడ్స్ పాత రోజుల్లో మన యాన్సిస్టర్స్ పూర్వీకులు తీసుకునేవాళ్ళు. సో అటువంటి పాత తరం అలవాట్లని ఈ ఆధునిక తరంలో మనం ఇంజెక్ట్ చేయడానికి, ఆధునిక తరంలో మనం ప్రమోట్ చేయడానికి భాగంగా సో ఈ మిల్లెట్ ఫుడ్స్ తో వివిధ రకాలైనటువంటి 100కు పైగా వెరైటీలని మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ మిల్లెట్ ఫుడ్స్ లో భాగంగా ఏవైతే ఉన్నాయో వివిధ రకాలైనటువంటి మిల్లెట్ బిర్యానీ కావచ్చు, సో అండ్ దెన్ మిల్లెట్ వెజిటబుల్ బిర్యానీ కావచ్చు, అండ్ దెన్ రాగి సంగటి కావచ్చు, నాటుకోడి చికెన్ కావచ్చు, అండ్ దెన్ మిగతా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో రాగి దోశ, టిఫిన్ వెరైటీస్, అండ్ దెన్ ఆల్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ వెరైటీస్ అండ్ సలాడ్స్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్స్ ఏదైతే షేక్స్ ఉన్నాయో అన్ని ఏదైతే మిల్లెట్స్ ఉన్నాయో ఆ మిల్లెట్స్ కి సంబంధించి గుడ్ ఫ్రూట్స్ ని, గుడ్ వెజిటబుల్స్ తీసుకొని ఇప్పుడున్నటువంటి మోడర్న్ ట్రెండ్ కి అనుగుణంగా మనం కొత్త వెరైటీస్, బిస్కెట్స్ అయితేనేమి, కేక్స్ అయితేనేమి, ఇవన్నీ వెరైటీస్ ని దాదాపుగా 200 మంది విద్యార్థులు ఈరోజు ఉత్సాహంతో వారు క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫుడ్ స్టాల్ ని ఈరోజు ఎంఈఓ గారి సహకారంతో, స్కూల్ యాజమాన్యం సహకారంతో ఈరోజు మనం ఈ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ స్టాల్ యొక్క ప్రతి సంవత్సరం ఏటా నిర్వహించేటటువంటి ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం మిల్లెట్స్ ని పిల్లల్లో ప్రమోట్ చేయాలి. పాత తరం ఏదైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో మంచి అలవాట్లు ఆధునికత పేరుతో మనం ముందుకెళ్తా ఉన్నాం, అనారోగ్యం పాలవుతున్నాం, అనారోగ్యం కాకుండా ఆరోగ్యంగా జీవించాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి కాన్సెప్ట్ తో ఈ రోజు మనం మిల్లెట్స్ తో వివిధ రకాలైనటువంటి వెరైటీ ఫుడ్స్ ని మనం డిస్ప్లే చేయడం జరిగింది. డిస్ప్లే చేయడంతో పాటు వారికి నేర్చుకునే విధానం ఎలా తయారు చేయాలి, ఎలా సర్వ్ చేయాలి, సో ప్లాస్టిక్ రహితమైనటువంటి ఆహార జీవన విధానాలు ఏవైతే ఉన్నాయో బయోడిగ్రేడబుల్ ఆబ్జెక్ట్స్, దాంతో అరిటాకులు కావచ్చు, బయోడిగ్రేడ్ తో ఉన్నటువంటి ఆకులతో మనం ప్లేట్స్ తయారు చేయడం అనే కాన్సెప్ట్ కూడా ఈ ఫుడ్ స్టాల్ లో డిస్ప్లే చేయడం జరిగింది. దాంతో పాటు మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లతో పాటు సో ఏదైతే పుస్తక పఠనం ఉందో ఎక్కువ మంది ఈరోజు మొబైల్లో అడిక్ట్ అవుతా ఉన్నారు. స్క్రీన్ వైపు గంటలు కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఈ స్క్రీన్ ని బ్రేక్ చేసి పుస్తక పఠనం, మంచి బుక్స్ ని చదవాలి, మంచి ఆలోచనల్ని పెంపొందించే విధంగా పిల్లల్లో అలవాట్లను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ని మనం నిర్వహించడం జరిగింది. సో ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ లో భాగస్వాములైనటువంటి విద్యార్థులు కావచ్చు, భాగస్వాములైనటువంటి మా ఉపాధ్యాయ బృందం కావచ్చు, అండ్ దెన్ యాజమాన్యం కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ